అక్కడి హాస్పిటల్స్ కి నిబంధనలు పట్టవు, అనుమతులు అసలే ఉండవు, అడ్డగోలు వసూలకు పాల్పడుతున్నాయి. యాజమాన్యాలు విద్యా సంస్థలకు అనుబంధంగా ఉంటే ఈ అక్రమ ప్రైవేట్ వసతి గృహాల వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడరు. విద్యార్థుల భద్రత గాలి కొదిలేసినా ఈ బిజినెస్ కొందరికి లక్షలు కురిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని విద్యా సంస్థల హాస్టల్స్ నిర్వహణ లోపాలపై ఐ న్యూస్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్ హాస్టళ్ల నిర్వహణ 3 పువ్వులు 6 కాయల్లా ఉంది. ఒకవైపు హాస్టళ్లు, మరోవైపు వర్కింగ్ మెన్, ఉమెన్స్ హాస్టళ్ల పేరుతో ఇబ్బడి ముబ్బడిగా వసతి గృహాలను నడుపుతున్నాయి విద్యా సంస్థలు. ఇలాంటి హాస్టళ్ల పర్యవేక్షణకు ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఒక విభాగం అంటూ ఏదీ లేక నిర్వాహకులు ఆడిందే ఆటగా చలామణి అవుతోంది. గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహిస్తున్న హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యత విద్యాశాఖపై ఉంటుంది. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల అజమాయిషీ ఉంటుంది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు అనుబంధంగా ఏర్పాటవుతున్న హాస్టళ్లలో పర్యవేక్షణ బాధ్యత అటు పాఠశాల విద్యాశాఖకు, ఇటు ఇంటర్ విద్యా విభాగం అధికారులకు లేదు. అరాకొరా సౌకర్యాల మధ్య విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న ఇలాంటి హాస్టళ్లలో యజమానులకు కేవలం ధనార్జనే ధ్యేయం. వేలకు వేలు ఫీజులు దోచుకుంటున్నా అడిగేవారు లేరు. అడ్మిషన్ల సమయంలో చెప్పిన విధంగా మెనూ ఉండదని, సౌకర్యాల కల్పన లేదనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎక్కడ చూసినా స్కూళ్లు, కాలేజీలకు అనుబంధంగా హాస్టళ్లు ఏర్పాటవుతున్నాయి. పిల్లలు ఇంట్లో ఉంటే చదువుపై దృష్టి పెట్టరేమోననే ఉద్దేశంతో తల్లిదండ్రులు హాస్టల్స్ ఉన్న స్కూళ్లు, కాలేజీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫీజులకు వెనక్కు తగ్గడం లేదు. దీనినే క్యాష్ చేసుకుంటున్నారు నిర్వాహకులు. ప్రైవేటు హాస్టల్స్ని, ప్రైవేటు కాలేజీలని విద్యార్థులు వేధింపులు బాగా జరుగుతూ ఉన్నాయి. కనీసం ప్రభుత్వం నుంచి తనిఖీలు కానీ, ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ కూడా లేకుండా ప్రైవేట్ హాస్టల్స్, ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఈరోజు ఈ మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటి మీద జిల్లా అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, పరిపాలన చేసేటువంటి పాలకులు కానీ ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు విద్యార్థులు ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మంచిర్యాలలో ఇప్పటికీ మనం ఈ వారం రోజులు కనుక చూస్తే దాదాపు 2-3 పిల్లలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి మంచిర్యాల జిల్లాలో ఉంది. ప్రైవేట్ హాస్టల్ ప్రారంభించే వాళ్లు ఖచ్చితంగా అనుమతులు పొందాలనే నిబంధన ఉంది. మున్సిపాలిటీల పరిధిలోని హాస్టళ్లకు స్థానిక అధికారులు, గ్రామీణ ప్రాంతాల్లో హాస్టల్స్కు పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాలి. హాస్టళ్లలో శానిటేషన్, వెంటిలేషన్, తాగునీరు, టాయిలెట్ల పరిశుభ్రతపై తనిఖీలు నిర్వహించే పవర్ స్థానిక సంస్థల అధికారులకు ఉంటుంది. అన్ని శాఖల నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. విద్యా సంస్థలకు ఎన్ఓసి తీసుకుంటున్న నిర్వాహకులు హాస్టళ్లకు దానిని వర్తింపజేస్తున్నారు. ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇరుకు గదుల్లో విద్యార్థులను కుక్కుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. ఒక గదిలో కనీసం 10 మందికి వసతి కల్పిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 3-4 అంతస్తుల భవనాల్లో హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నా లిఫ్ట్ సౌకర్యం కల్పించడం లేదనే విమర్శలున్నాయి. అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో బిల్డింగ్ చుట్టూ ఫైర్ ఇంజిన్ తిరిగేలా ఏర్పాట్లు ఉండాలి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 నుంచి 40 హాస్టళ్లు ఉన్నా ఎక్కడా కూడా ఫైర్ ఇంజిన్ తిరిగేంత స్థలం లేదు. ఈరోజు మంచిర్యాల జిల్లాలో చూసుకుంటే సంక్షేమ హాస్టళ్లలో కావచ్చు, గురుకులాల్లో కావచ్చు, ప్రభుత్వ పాఠశాలల్లో కావచ్చు, హాస్టల్లో ఉన్నటువంటి ఇప్పటి వరకు అధికారుల పర్యవేక్షణ లేదు. ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మంచిర్యాల జిల్లాగా ఆత్మహత్యలు అడ్డగా మారింది. అయినా కానీ పర్యవేక్షణ లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులు కానీ, కలెక్టర్లు కానీ తూతూ మంత్రంగానే పర్యవేక్షణ చేస్తున్నారు. కానీ విద్యార్థులకు ఇప్పటి వరకు న్యాయం పరిస్థితి కనిపిస్తలేదు మంచిర్యాల జిల్లాలో. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో చూస్తుంటే కనీసమైనటువంటి వసతులు లేవు, కనీసమైనటువంటి సౌకర్యాలు లేవు. అయినా కానీ జిల్లా కలెక్టర్లు ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో ఈరోజు చూసుకుంటే ఇప్పటికి 3 అమ్మాయిలు చనిపోవడం జరిగింది. దానిపైన న్యాయమైనటువంటి విచారణ ఏమింది. అదేవిధంగా ప్రైవేట్ హాస్టళ్లలో ఇప్పటి వరకు తనిఖీ చేసినటువంటి పరిస్థితి లేదు. ప్రైవేట్ హాస్టళ్ల నిర్వహణలో లోపాలకు మంచిర్యాల జిల్లాలో జరిగిన ఘటన అద్దం పడుతోంది. మిమ్స్ జూనియర్ కాలేజీలో బైపీసీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ 3వ అంతస్తు నుంచి దూకి చనిపోయింది. గతంలో ఈ కళాశాల కాలేజీ రోడ్లో ఉండగా అక్కడి నుంచి బైపాస్ రోడ్డుకు మార్చారు. దీనికి సంబంధించి లోకల్ షిఫ్టింగ్ అప్లికేషన్ పెట్టుకున్నారు. విద్యాశాఖ నుంచి అనుమతులు రాలేదు. ఇప్పటికీ అండర్ ప్రాసెస్లోనే ఉంది. ఈ కళాశాలకు సంబంధించి 3 అంతస్తుల్లో హాస్టల్ నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఫుడ్ సెక్షన్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా
కిటికీలకు గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. అలాంటి ఏర్పాటులేకే విద్యార్థిని మృతి చెందిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ బిల్డింగ్కు ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు ఇతర శాఖల నుంచి అనుమతులు రాలేదని తెలుస్తోంది. విద్యార్థిని మృతి తర్వాత కేసు దర్యాప్తునకు వచ్చిన పోలీసులు హాస్టల్ను ఎందుకు సీజ్ చేయలేదని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదే అంశంపై అధికారులను నిలదీస్తే అవి తమ పరిధిలోకి రావని చెబుతూ చేతులు దులిపేసుకుంటున్నారు. ఈ యొక్క మంచిర్యాల పట్టణంలో మంచిర్యాల జిల్లాలో ఎన్నో మరియు కార్పొరేట్ కళాశాలలు పైకెత్తున్నాయి, మరియు అలాగే ఎన్నో ప్రైవేట్ హాస్టళ్ళు వస్తున్నాయి. అందులో మరి పిల్లల ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయి, మరి ఎలాంటి ఎంక్వైరీలు కానీ ఎలాంటి కమిషన్లు కానీ ఈ యొక్క ప్రభుత్వం కానీ ఈ యొక్క విద్యాశాఖ అధికారులు ఇలాంటి పట్టించుకోవడం కాదు. అసలు మంచిర్యాల జిల్లాలో విద్యార్థులనే మనుషులు ఉన్నారే అది వాళ్ళు చూడడం లేదు. అధికారులు కూడా ఎలాంటి ఎంక్వైరీలు కానీ ఎలాంటి ప్రశ్నలు కానీ వేయడం లేదు. మరియు జిల్లా కలెక్టర్ గారు కానీ డిఓలు కానీ డిఐఓలు కానీ ఎలాంటి స్పందన లేదు. ఈ యొక్క విషయంలో మనం ప్రైవేటు కళాశాలలో కానీ ప్రైవేట్ హాస్టళ్లలో కానీ ఆత్మహత్యలు అవుతున్నాయి. మరి యొక్క విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటి కానీ ఈ యొక్క అధికారులు ఎలాంటి ఎంక్వైరీ కానీ ఎలాంటి ఆదేశాలు లేవు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న హాస్టళ్లపై ఇప్పటికైనా కలెక్టర్తో పాటు ఇతర అధికారులు కొరడా ఝులిపించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల తీరు ఇకనైనా మారుతుందా?